मोहतरम नाजरीन आदाब, जी टुडे न्यूज़ में आप सभी का खैर मकदम है। नए राशन कार्ड के लिए वार्ड सभा प्रोग्राम जारी है। बोधन म्युनिसिपल कमिश्नर ने मीडिया से बात करते हुए बताया कि जो अफराद नए राशन कार्ड के लिए दरख्वास्त देना चाहते हैं वो अपने फॉर्म को इंतहाई एहतियात के साथ भरें। फॉर्म में अपना नाम, पता, घर का नंबर और मोबाइल नंबर जो हमेशा फाल रहे और दुरुस्त तरीके से दर्ज करें। कमिश्नर ने आवाम से अपील की कि फॉर्म भरते वक्त कोई गलती ना करे और बंद मोबाइल नंबर ना दे ताकि इंक्वायरी के वक्त किसी किस्म की परेशानी का सामना न हो। उन्होंने मजीद बताया कि ये प्रोग्राम सिर्फ 4 दिन के लिए महदूद नहीं है। अगर कोई वार्ड सभा के दौरान फॉर्म जमा ना कर सके तो म्यूनसिपलिटी ऑफिस में खुसूसी काउंटर कायम किया गया है जहां आवाम अपने फॉर्म जमा करवा सकते हैं। म्यूनसिपल कमिश्नर ने आवाम को नए राशन कार्ड स्कीम के हवाले से अहम मशवरा दिया कि अगर कोई ब्रोकर या दलाल आपको पैसों का लालच देकर गुमराह करने की कोशिश करे तो फौरन हमें इत्तला करे, उसके झांसे में ना आए। कमिश्नर ने वाज़ेह किया कि यह गवर्नमेंट की स्कीम है और सिर्फ सरकारी ऑफिसरान ही आपका राशन कार्ड बनाकर दे सकते हैं। ब्रोकर्स या दलालों के जरिए कोई राशन कार्ड नहीं बनाया जा सकता। उन्होंने आवाम को यकीन दहानी कराते हुए कहा कि म्यूनसिपलिटी आवाम की खिदमत के लिए हमेशा मौजूद है और रहेगी भी। अगर आपको कोई मसला दरपेश हो या कोई सवाल हो तो बिला झिझक म्यूनसिपल ऑफिस आए और हमसे राब्ता करें। అందరికీ నమస్కారం। బోధన్ పట్టణ ప్రజలందరికీ కూడా విన్నవించేది ఏంటంటే ఇప్పుడు ఈ ప్రజాపాలన వార్డు సభలు మనకు పట్టణంలో 21 తారీఖు నుండి 24 తారీఖు వరకు ప్రభుత్వ ఆదేశానుసారం నిర్వహించుకుంటున్నాం। దాంట్లో భాగంగా ఇవాళ మనకు 10 వార్డులు పెట్టుకున్నాము। ఆ 10 వార్డులకు సంబంధించి గ్రామ సభలు ప్రస్తుతం నడుస్తున్నాయి। ఈ సందర్భంగా నేను ప్రజలందరినీ కోరేది ఒకటే, ఎవరెవరు వార్డు సభలలో దరఖాస్తులు చేయకుండా మిస్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మనకు మున్సిపాలిటీలో ఒక సపరేట్ కౌంటర్ పెట్టినాం। ఆ కౌంటర్లో వాళ్ళకు సంబంధించిన దరఖాస్తులు సమర్పించవచ్చు। ఈ దరఖాస్తుదారులకు నేను కోరేది ఏంటంటే వాళ్ళకు ఏ విధమైన దరఖాస్తు అది సవివరంగా దాంట్లో రాయండి। అంటే ఎగ్జాంపుల్ రేషన్ కార్డులో అయితే అడిషన్ డిలీషన్ ఉన్నది, కొత్త రేషన్ కార్డు ఉన్నది। ఇందిరమ్మ ఇండ్లో అయితే ఇందిరమ్మ ఇండ్లో రెండు రకాలు ఉన్నాయి। దాంట్లో వాళ్ళకి ఆల్రెడీ హౌస్ సైట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, హౌస్ సైట్ లేని వాళ్ళు ఉన్నారు। మీరు ఇచ్చే దరఖాస్తులో ఇది డీటెయిల్గా మెన్షన్ చేయండి అని ఒకటి కోరుతున్నాను। అంతేకాకుండా వాళ్ళు ఇచ్చిన దరఖాస్తులో వాళ్ళ అడ్రస్ ఒకటి క్లియర్గా రాయండి, మొబైల్ నెంబర్ కూడా రాయండి। లాస్ట్ టైం ఇచ్చిన దాంట్లో చాలా మటుకు ఇచ్చిన మొబైల్ నెంబర్స్ పనిచేయట్లేదు, అట్లనే అడ్రస్లు కూడా దొరకట్లేదు। అందుకే నేను మరొకసారి మీ అందరికీ చెప్పేది ఏంటంటే మీరు ఇచ్చే దరఖాస్తులో క్లియర్గా రాయండి। అంతేకాకుండా దాంట్లో మీ అప్లికెంట్ ఇంటి పెద్ద ఫోటో పెట్టండి, ఆయన ఆధార్ కార్డు, దాంతోపాటు కుటుంబ సభ్యులు అందరి ఆధార్ కూడా పెట్టండి। ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడే నేను సభ కంప్లీట్ చేసుకుని వచ్చిన ఇక్కడ ఒకరిద్దరు కాంప్లైంట్ చేస్తున్నారు। దీనిలో కొంతమంది దళారులు తయారై వాళ్ళు డబ్బులు తీసేసుకొని మేము మీకు రేషన్ కార్డు ఇప్పిస్తాము, మేము మీకు ఇల్లు ఇప్పిస్తామని చెప్పేసి అంటున్నట్టుగా వాళ్ళు నాకు చెప్పారు। దయచేసి ప్రజలందరూ కూడా కోరేది ఒకటే, ఇందులో ఎవరి ప్రమేయం ఉండదండి। మీ ఇచ్చిన అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళ ఇంటికి వచ్చి వెరిఫై చేస్తారు। ఇట్లాంటి ఎవరు చెప్పినా గురించి నమ్మద్దు। ఇది కలెక్టర్ గారి ఆదేశానుసారం మనము నిర్వహిస్తున్నాము। మళ్ళొకసారి కూడా చెప్తున్నాను, ఈ దళారులు ఎవరిని కూడా ప్రోత్సహించద్దు, ఎవరిని కూడా నమ్మద్దు। మీరు డైరెక్ట్ మున్సిపాలిటీకి వచ్చి మీకున్న డౌట్ క్లారిఫై చేసుకొని దానికి సంబంధించిన ఎంక్లోజర్స్ పెట్టి ఇక్కడే అప్లికేషన్ పెట్టండి। థ్యాంక్ యూ సో మచ్।